హాయ్ హలో అండి. సొరకాయతో పాయసం చేసుకున్నాం మనం ఈరోజు. చూడండి, కావాల్సినవి 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇవి వేడి పెట్టేశాను. ఇప్పుడు డ్రై నట్స్ అండి, మన దగ్గర ఉండేటివి తీసుకున్నాము. అవి కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ తీసుకున్నాను. సగ్గు బియ్యం అండి, ఒక 3 స్పూన్లు అట్లా నానబెట్టేశాను ముందే. ఒక 2 అవర్స్ ముందే నానబెట్టుకుంటే బాగా ఉడికిపోతాయి అన్నమాట. ఇదేమో 150 గ్రామ్స్ చక్కెర తీసుకున్నానండి. మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడైతే పైన చెక్కు తీసేసి సొరకాయకు ఇప్పుడు నీట్గా తురుముకున్నామండి. ఇవి సొరకాయ అయితే లేతగా ఉందండి, గింజలేం లేవు, అందుకని అంతా అట్లనే తురిమేస్తున్నాను. చూడండి, ఒక 5-6 స్పూన్లు నెయ్యి తీసేసుకొని వేడయ్యాక మనం తీసుకున్న డ్రై నట్స్ అన్నీ వేయించి పక్కన పెట్టేసుకున్నామండి. ఇలా అయితే డ్రై నట్స్ పక్కన పెట్టేసి తర్వాత అదే నెయ్యిలోకి మనము ఈ సొరకాయ తురుము వేసి బాగా ఇట్లా పచ్చివాసన పోయేంత వరకు అలా కలబెట్టాలండి. మూత పెట్టి కాసేపు అట్లా మగ్గనిద్దాం. సొరకాయ అయితే కాసేపట్ల బాగా నెయ్యిలో మగ్గింది. ఇప్పుడు సగ్గు బియ్యాన్ని వేసి బాగా ఉడకనిద్దామండి. కాస్తంత వాటర్ వేసి, మనం తీసుకున్న వాటర్ అయితే ఎగిరిపోయినాయండి. సగ్గు బియ్యం కూడా కాస్తంత మగ్గినాయి. ఇప్పుడైతే పాలు, ఒక 1/2 లీటర్ పాలు పోసి బాగా మరగనిద్దామండి. సగ్గు బియ్యం ఇంకొంచెం బాగా మరుగుతాయి అన్నమాట. మరిగినప్పుడు బాగా ఉడికిపోతాయి. చూడండి, పాలైతే బాగా తెలుతున్నాయి అన్నమాట. ఈ టైంలో మనము తీసుకున్న సగ్గు బియ్యము, సొరకాయ బాగా నీట్గా ఉడికింది అనుకుంటేనే మీకు రుచికి తగ్గట్టు చక్కెర వేసుకోండి. తీసుకున్నదంతా ఒకేసారి వేయద్దు. చక్కెర కరిగినాక మీకు తీపి సరిపోతుంది అనుకుంటే ఇంకా వేయద్దు, లేకంటే ఇంకాస్త చక్కెర వేసేసుకోండి. ఈ టైంలో సబ్బియ్యం ఉడికినాక మాత్రమే చక్కెర వేయాలి, లేకంటే సబ్బియ్యం ఉడకవన్నమాట సరిగ్గా. ఇప్పుడు మనం తీసుకున్న డ్రై నట్స్ వేసేసి ఒకసారి అంతా అట్లా కలబెట్టేసేయాలండి. ఫైనల్గా అంతే అండి సొరకాయ పాయసం. నేనైతే ఇలా ట్రై చేస్తాను. మీకు కూడా నచ్చితే ఇలాగే చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. చూడండి ఎంత బాగుందో పాయసం. మనం తీసుకున్న నెయ్యి అట్లా పైకి తేలాలన్నమాట. చూడండి, పాయసం అయితే ఫైనల్గా ఇట్లా రెడీ అయిపోయింది. చల్లార్చుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నేను తీసుకున్న షుగరు దీనికి సరిపోయిందనమాట. 1/2 లీటర్ పాలకి 150 గ్రామ్స్ షుగర్ తీసుకున్నానండి. బాగా సరిపోయింది. ఇది చల్లార్చుకొని తింటే సూపర్గా ఉంటుందండి. నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.